VS99 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు. IMDb 2024 లిస్టులో నెంబర్ 1 గా ప్రభాస్ సినిమా. కింగ్ ఈజ్ డెడ్. కోహ్లీ దారుణ ఫామ్ పై RCB మాజీ కోచ్. అన్స్టాపబుల్ షో షూటింగ్ లో పాల్గొన్న రామ్ చరణ్. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తద్వారా ప్రజలు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వాస్తవానికి గడిచినటువంటి సంవత్సరం మొదటి 5 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తరువాత 7 నెలలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు కూటమి ప్రభుత్వం. ఈ సంవత్సరంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి, నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైనప్పటికీ గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 2019 నుంచి 24 మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు, పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు, ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజల్ని మెప్పించలేకపోయామా, లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా, లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని గుణపాఠాలని నేర్పించాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీ అందరికీ తెలుసు, రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ, తద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో, తద్వారా 2.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మేము 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. టాప్ 10 ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు
ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి, చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. వెంగళరాయ సాగర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు, మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ, తోటపల్లి నేనే ప్రారంభించాను, మొన్న వస్తే నేనే పూర్తి చేశాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ చేశాం. ఇప్పుడు నా ఆలోచన, ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ స్లైడ్, ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం. అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డ్యాములు కట్టగలిగితే నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది, అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి. రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా డ్రౌట్స్ రావడం, దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటా ఉంది. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా IMDbలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ప్రతి ఏటా దేశంలోని సినిమాల క్రేజ్ గురించి సర్వే నిర్వహించి మోస్ట్ పాపులర్ విభాగంలో టాప్ పొజిషన్ ఉన్న సినిమాల జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాను IMDb విడుదల చేసింది. మొదటి స్థానంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా నిలవగా, రెండవ స్థానంలో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ స్త్రీ సినిమా రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన మహారాజా సినిమా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటులు ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా శైతాన్ నిల్చాయిక, అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రం ఫైటర్, మలయాళం బ్లాక్ బస్టర్ మంజుమెల్ బాయ్స్ సినిమా, కార్తీక్ ఆర్య నటించిన హర్రర్ కామెడీ సీక్వెల్ బూల్ బులయా 3, బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలైన సూపర్ హిట్ అందుకున్న కీల్ సినిమా, అజయ్ దేవగన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా
సింగం అగైన్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్లో వచ్చిన సినిమా లాపతా లేడీస్ టాప్ 10లో నిలిచింది. మెల్బోర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం కావడంపై ఆర్సీబీ మాజీ కోచ్ ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ సైమన్ కటీచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ది కింగ్ ఈజ్ డెడ్ అని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 184 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. అత్యంత కీలకమైన రెండవ ఇన్నింగ్స్లో కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఫెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ ఆ తర్వాతి నుంచి పేలవ బ్యాటింగ్తో విమర్శలు కొని తెచ్చుకున్నాడు. పెర్త్ టెస్ట్ సెంచరీ తర్వాత కోహ్లీ వరుసగా 7, 11, 3, 36, 5 పరుగులు చేశాడు. కోహ్లీ ఫామ్ పై కటిచ్ మాట్లాడుతూ ది కింగ్ ఈజ్ డెడ్ అని విమర్శించాడు. అతడు తడబడుతున్నాడని, కింగ్ను ఇప్పుడు బుమ్రా తీసేస్తున్నాడని పేర్కొన్నాడు. కోహ్లీ చాలా నిరుత్సాహంగా కనిపిస్తున్నాడని, అది అతడికి పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపాడు. ఈ సిరీస్లో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే 12.83 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 44 టెస్టులు ఆడి 203 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరిది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే చివరి టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీలో ప్రారంభం కానుంది. కరీంనగర్ కమిషనరేట్లో డిసెంబర్ 31 నాడు నూతన సంవత్సరం కోసం జరుపుకునే వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా 31వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1వ తేదీ బుధవారం ఉదయం 5 గంటల వరకు కరీంనగర్ పట్టణ శివారులోని తీగల వంతెన మరియు లోయర్ మానేరు డ్యాం కట్టడిపైకి వెళ్లుటకు అనుమతించబోమని, అక్కడ వేడుకలు నిర్వహించడం నిషేధించడమైనదని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ఇతర మార్గాల్లో వెళ్లాలన్నారు. అంతేకాకుండా రోడ్ల మీద కూడా ఎటువంటి వేడుకలు నిర్వహించడానికి గానీ డీజేలను వినియోగించడం నిషేధాజ్ఞలు ఉన్నాయన్నారు. మా మీడియా ప్రతినిధులందరూ కూడా పోలీసింగ్ ఎఫర్ట్స్కి పబ్లిక్కి చేర్పించడంలో చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది సొసైటీలో. మేము పని చేస్తే పబ్లిక్ కోసం ఏదైనా చేస్తే ఆర్ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే అది మీడియా ద్వారానే అవుతుంది. సో మీడియా ప్రతినిధులు అందరూ కూడా మా వాళ్ళందరూ ఇక్కడ కరీంనగర్లో ఎవరు పని చేస్తున్నారో అందరూ కూడా ఏదో దానికి ఆ మొత్తం రోల్కి చాలా చక్కగా మీరు తీసుకొని పబ్లిక్లో కూడా పోలీసింగ్ చేసిన ఎఫర్ట్స్, పోలీసింగ్ మెజర్స్ అన్నీ కూడా మీరు చాలా కరెక్ట్గా కరెక్ట్ టైంలో అందించారు. దానివల్ల పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది. మాకు కూడా అందుకే మీరు చూస్తే పెటిషన్స్ చాలా వరకు ఇంక్రీజ్ అయింది. పోలీస్ స్టేషన్స్లో ఉండొచ్చు కానీ మన కమిషనరేట్ ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఆర్ ఈవెన్ కమిషనరేట్ పరిధిలో. సో మీడియాది రోల్ చాలా ప్రత్యేకంగా ఇంపార్టెంట్ ఉండేది ఈ 2024లో. అలాగే 2025లో కూడా మీరందరూ కూడా మాతో కలిసి పబ్లిక్కి మంచి జరగాలని, అదే డైరెక్షన్లో ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఉండాలా, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవ్వాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వెరీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బట్ 31st మేమందరూ కూడా రోడ్స్లో ఉంటాము. 31st నైట్ మీరందరూ కూడా మాకు సహకరించండి. 31st నైట్లో ఇంటెన్సిఫైడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత మన నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న ప్రముఖ టాక్ షో అన్స్టాపబుల్ ఎంతటి ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన శైలిలో గెస్ట్లను ఇంటర్వ్యూ చేస్తూ బాలయ్య ఆదర కొడుతుంటారు. ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇటీవలే 4వ సీజన్ ప్రారంభించింది. ఈ షోలో తమ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ నటులు ఇచ్చేసి సందడి చేస్తున్న విషయం తెలిసింది. ఇటీవలే సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో వెంకటేష్, అనిల్ రావిపూడి, నిర్మాత సురేష్ బాబు పాల్గొని సందడి చేశారు. ఈ టాక్ షోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా సందడి చేయబోతున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ విషయమై కీలక అప్డేట్ కూడా వచ్చింది. ఆహా ఓటీటీ సంస్థ ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. ఒరే చిట్టిబాబు వస్తున్నాడు, రీసౌండ్ ఇండియా అంతా వినిపించేలా చేయండి అంటూ ఆహా ఎక్స్ ద్వారా ప్రకటించింది. దీంతో నందమూరి మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 10న విడుదలవుతున్న గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ అన్స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లుగా సమాచారం. ఇక రామ్ చరణ్ ఈ టాక్ షో షూటింగ్ కి వెళ్తున్న ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తన కారు నుంచి దిగి షూటింగ్ లో పాల్గొనేందుకు గ్లోబల్ స్టార్ వెళ్తుండడం ఫోటోలో ఉంది. ఈ సందర్భంగా అక్కడ వారికి రామ్ చరణ్ అభివాదం చేయడం ఫోటోలో కనిపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ నిజాయితీ లేని అరవింద్ కేజ్రీవాల్ మరియు ముఖ్యమంత్రి అతిషి మార్లేనా ఇప్పుడు తమ పిల్లలను కూడా విడిచిపెట్టడం లేదు అని శ్రీ గౌరవ్ బాద్షా అన్నారు. बच्चों को भी नहीं बख्शेंगे. पूछ रहे हैं दिल्ली के बच्चे
केजरीवाल क्यों नहीं तुम सच्चे। राजनीति अपनी जगह है, लेकिन दिल्ली के बच्चों को ओछी घटिया गंदी राजनीति करते हुए उनका इस्तेमाल करना कोई अगर सीखे तो अरविंद केजरीवाल और मुख्यमंत्री आतिशी मारलेना से। 30 दिसंबर 2024 को नेशनल ह्यूमन राइट्स कमीशन, राष्ट्रीय मानवाधिकार आयोग, ये एक आदेश पारित करता है और इस आदेश में जो अरविंद केजरीवाल और आतिशी मारलेना ने हमारे मासूम बच्चों का वीडियो डाला है, उनको राजनीति में ढकेला है, ये मैं आपके समक्ष बड़ी जिम्मेदारी से रख दूं, उल्लंघन है जुवेनाइल जस्टिस एक्ट का 2015। एक दूसरा, 5 फरवरी 2024 को इलेक्शन कमीशन ऑफ इंडिया की गाइडलाइंस आई कि कोई भी राजनीति में बच्चों का कोई वक्तव्य, उनकी उपस्थिति, उनके द्वारा राजनीतिक बयान देना, इस तरह की गतिविधि नहीं होनी चाहिए। लेकिन बड़े भारी मन से मैं ये कहता हूं, और ये शब्द हैं नेशनल ह्यूमन राइट कमीशन के, जिसके मेंबर ने आदेश पारित किया है कि ये जो एक्स पोस्ट है आतिशी मारलेना और अरविंद केजरीवाल की, बच्चों को राजनीति में घसीटते हुए उनका दुरुपयोग करके उनके भविष्य को अंधकारमय कर देने का यह कृत्य स्वीकारा नहीं जाएगा और तुरंत इस एक्स पोस्ट को हटाया जाए। एक्स पोस्ट को हटाया जाए, लेकिन जैसा मैंने कहा, ढोंगी और फरेबी, झूठे और मक्कार अरविंद केजरीवाल ने अभी तक इस एक्स पोस्ट को नहीं हटाया है। जो शब्द इस आदेश में हैं, मैं उसको आपके समक्ष रखना चाहूंगा। The participation of children in political campaign activities raises serious concerns. Raises serious concerns. दूसरा, deeply concerned. The National Human Rights Commission is deeply concerned about such expos. And they take a firm view, as they say, we take a firm view that the aforementioned post should be immediately removed and should be taken down. Immediately. But nothing has been done. So I want to first of all also highlight the real character and anti-children attitude of the Papi Aap, Arvind Kejriwal and Atishi Marlena. It raises 3 very vital issues. Why is Arvind Kejriwal and Atishi Marlena involving our innocent children and violating their dignity, which is their fundamental right, by these campaigns? Is he unsure? Is Arvind Kejriwal aware that he is losing the Delhi elections? Second, why is Arvind Kejriwal and Atishi Marlena violating the Constitution of India, Article 21, which guarantees personal liberty, dignity to our children? Why is he violating the Juvenile Justice Act? The laws of the country have no meaning for a Chief Minister, Atishi Marlena, who was sworn by the Constitution to protect and preserve it. And third is a question that the citizenry of our country and Delhi is asking. They're asking, why are you playing with young and impressionable minds, and why are they being pushed towards cheap and dirty politics of the Aam Aadmi Party? And it is our duty to insulate
these young and impressionable minds from the cheap, dirty and petty politics of the Aam Aadmi Party. And we will continue to do so. We will ensure that Arvind Kejriwal, the destroyer of Constitution, a hater of children, is thrown out of power so that people of Delhi who deserve better have a government which serves them well. इसके बाद मैं कुछ प्रकरण आपके समक्ष रखूंगा. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తాం సీఎం చంద్రబాబు నాయుడు. IMDb 2024 లిస్టులో నెంబర్ 1 గా ప్రభాస్ సినిమా. కింగ్ ఈజ్ డెడ్, కోహ్లీ దారుణ ఫామ్ పై RCB మాజీ కోచ్. అన్స్టాపబుల్ షో షూటింగ్ లో పాల్గొన్న రామ్ చరణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.